తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్ ఏదైతే ఉందో, ఏదైనా కేసులో అరెస్ట్ 5 సంవత్సరాల కంటే పైబడిన శిక్ష పడే కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో కస్టడీలో 30 రోజులు ఉంటే బై డిఫాల్ట్గా ముఖ్యమంత్రో వాళ్ళ పదవులు పోతాయి ఆటోమేటిక్గా అనేది ప్రజాస్వామ్యంలో, అది కూడా ఫెడరల్ సిస్టంలో అత్యంత ప్రమాదకరమైన బిల్లు. ఇదంతా వీళ్ళు చాలా ప్లాన్డ్గానే మొత్తం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి, రాష్ట్రాలను నలిపేయాలి, రాష్ట్రాల హక్కులను పీల్చి పిప్పి చేయాలి. ఇటువంటి ఎత్తుగడతోనే వీళ్ళు ఇటువంటి బిల్లులు ప్రవేశపెడుతూ ఉన్నారు. వస్తే మా గుప్పెట్లో ఉండాలి, లేకపోతే పదవి ఉండదు అని బెదిరించే. దీని మీద రకరకాల చర్చ జరుగుతూ ఉంది. తాజాగా కాంగ్రెస్ కూడా ఈ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు గారిని, నితీష్ కుమార్ గారిని కంట్రోల్ పెట్టుకోవడం కోసం ఈ బిల్లు తెస్తున్నారు అని చెప్పి ఏకంగా సభలోనే కాంగ్రెస్ పార్టీ కీలక సభ్యులు కూడా కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ట్వీట్ చుట్టూ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన చేసిన ట్వీట్ ఏంటి? ఆయనకు డౌట్ అట. గ్రేట్ లార్డ్, ఈజ్ దెర్ ఎనీ కాన్స్పిరసీ బిహైండ్ ద న్యూ బిల్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ టు అరెస్ట్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ if they don't listen to you and make the deputy chief minister who listen to you the chief minister అని. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ గారు పెట్టారు అన్నది ఓపెన్గా అర్థమవుతూ ఉన్నది. ఈయనేమంటున్నారు? ఒకవేళ మీ మాట వినకపోతే ముఖ్యమంత్రి ఆయన అరెస్ట్ చేసి పదవి నుంచి డిఫాల్ట్గా పదవి పోతాయి కదా, అరెస్ట్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి బై డిఫాల్ట్గా పదవి నుంచి దించేసి మీరు ఎట్లా చెబితే అట్లా వినే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఏమైనా ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఉందా అని. అంటే చంద్రబాబు గారిని దించేసి ఇప్పుడు డిప్యూటీగా ఉన్న వాళ్ళను సీఎంగా చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఈ ప్లాన్ ఏమైనా మీరు రచిస్తున్నారా అని చెప్పి ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్. సరే, ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది అన్న కథ పక్కన పెడితే, రాబోయే రోజుల్లో ఏదైనా సాధ్యమే. ఇటువంటి బిల్లులు కనుక లైమ్లైట్లో, ఇటువంటి బిల్లులు ఎగ్జిక్యూట్ అయ్యి లైమ్లైట్లోకి వస్తే, ప్రాక్టికల్గా ఈ బిల్లులు రియాలిటీలోకి వస్తే ఏదైనా సాధ్యమే. మద్దతు ఇవ్వకపోతే నువ్వు జైలుకు పోతావు, నీ పదవి ఉండదు, జైలుకు పోతావు. బెదిరించి ఏదైనా సాధ్యమే. ఒక్క ఓట్లు లేని దగ్గర కనుక బీజేపీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే వాళ్ళ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయొచ్చు. ఒక్క ఓట్లు లేని దగ్గర కూడా ఏమైనా పాసిబులే కదా. సో మరి ప్రకాష్ రాజ్ గారి డౌటు, పేర్లు మెన్షన్ చేయకపోయినా చంద్రబాబు గారిని దించేసి వాళ్ళ డిప్యూటీని ఏమైనా సీఎం చేసే ఆలోచన ఉందా అని. ఇట్లాంటివి చాలా రాష్ట్రాల్లో మనం చూడబోతూ ఉన్నాం. మీరు చూడండి, చాలా రాష్ట్రాల్లో చూడబోతూ ఉన్నాం.